నేను ఒకటే బసవతారకం హాస్పిటల్ మేనేజ్మెంట్ కోరుతున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ హాస్పిటల్కి అన్ని ప్రభుత్వాలు ఆదరణ చూపించాయి. విడిపోయిన తర్వాత కూడా రెండు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా అందరూ కూడా సహకరించారు. ఆ విధంగా సహకరించిన అన్ని ప్రభుత్వాలకి అన్ని పార్టీలకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఆర్గనైజేషను నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఈరోజు దేశంలో కొన్ని మోడల్స్ రావాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ హెల్త్ ఒకటే, గవర్నమెంట్ ఒకటే, హెల్త్ సెక్టర్లో అందరూ ఆరోగ్యాన్ని కాపాడలేం. ఇటీవల ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా హాస్పిటల్స్ వస్తున్నాయి. అయితే ప్రైవేట్ సెక్టర్లో వచ్చే హాస్పిటల్లో లాభార్జన ఉంటుంది, షేర్ హోల్డర్స్ కానీ అన్ని విధాలుగా. అలాంటి సమయంలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ రాగలిగితే, సమర్థవంతంగా పనిచేయగలిగితే నిజమైన పేదలకు నిజమైన వైద్య సేవలు జరిగే పరిస్థితి వస్తుంది. అది రావాలంటే బసవతారకం లాంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఇంకా ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అది వచ్చినప్పుడే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి. ఇక్కడ ఈ సందర్భంలో నేను ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి. ఎన్టీఆర్ వేసిన ఫౌండేషన్ ఇప్పటికే కొంతమంది చెప్పారు. మేము ఆయన ఆశయాల కోసం ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నాం. ఒక ఫిల్మ్ యాక్టర్గా బాలకృష్ణ గారు బసవతారకం ఆసుపత్రిని బ్రహ్మాండంగా నడిపిస్తున్నాడు. ఇంకొక పక్క డాక్టర్ అయినటువంటి మా మిస్సెస్ భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పెట్టి, ట్రస్ట్ ద్వారా తలసేమియా కానీ ఎడ్యుకేషన్ కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమాలకు నాంది పలికారు. ఇద్దరు పిల్లలు కూడా కొడుకు తల్లి పేరు పెట్టుకొని సేవా కార్యక్రమాలు చేస్తే, కూతురు తండ్రి పేరు పెట్టుకొని సేవా కార్యక్రమాలు చేసే ఏకైక కుటుంబం ఎన్టీఆర్ కుటుంబం. ఇద్దరికీ డబ్బులు అవసరం లేదు. బాలకృష్ణ గారు ఈ సమయం పెడితే ఇంకొక సినిమాలో యాక్ట్ చేసి కొంచెం డబ్బులు వస్తాయి. ఆవిడ ఈ సమయం ఖర్చు పెట్టి నేరుగా పోయి హెరిటేజ్లో కూర్చుని డబ్బులు వస్తాయి. కానీ ఇద్దరు కూడా ఇక్కడ పేదలకు సేవ చేసినప్పుడు ఉండే ఆనందం అక్కడ వ్యాపారం చేసినప్పుడు కానీ యాక్టింగ్ చేసినప్పుడు వచ్చే డబ్బులతో కాదు. అది ఆ రోజు ఆ కుటుంబం యొక్క విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పుణ్య దంపతులు ఎక్కడున్నారు, స్వర్గం నుంచి నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. ఆ నిండు పుణ్య దంపతులు చేసుకున్న పుణ్యం కానీ ఈరోజు అటు బాలకృష్ణ గారు భువనేశ్వర్ గారు చేసే సేవల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు. నాకు కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని సమస్యలు కూడా నాకు వచ్చాయి. ఆ సమస్యలన్నీ అధిగమించాం. ఇప్పుడు సేఫెస్ట్ హ్యాండ్స్ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో 25 సంవత్సరాలు చూపించిన ప్రగతి ఒక స్టేజ్ అయితే, రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశంలోనే నెంబర్ 1 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తయారై కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగు చూపిస్తుంది. ఎవరైనా సరే విరాళాలు ఇవ్వాలంటే, మంచి పని చేయాలంటే మీరు చేయండి. మీరు చేసే ఓపిక లేకపోతే బెస్ట్ ప్లాట్ఫామ్ కూడా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ 25 ఏళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మళ్ళీ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో 50 ఇయర్స్ సెలబ్రేషన్ కూడా చేసుకొని ఈ వ్యవస్థ ప్రగతి కోసం మనందరం కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన శ్రేయోభిలాషులందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.